మీరు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ పని చేసినా, ఏం మాట్లాడినా ఎవరో ఒకళ్ళు జడ్జ్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లమ్ వాళ్ళు జడ్జ్ చేయడం కాదు. వాళ్ళ ఒపీనియన్ మీ లైఫ్‌లో ఒక పర్మిషన్ లాగా మారితే అదే పెద్ద ప్రాబ్లమ్. చాలామంది వాళ్ళేమనుకుంటారో నా గురించి, వీళ్ళేమనుకుంటారో నా గురించి అనే వాళ్ళ లైఫ్ మొత్తం బతుకుతూ ఉంటారు. ఈరోజు వీడియోలో నా గురించి వాళ్ళేమనుకుంటారో అన్న ఆలోచనని ఎలా అధిగమించాలి? దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి? అసలు నిజంగా మీ గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటారు అన్న విషయాన్ని సైకలాజికల్‌గా క్లియర్‌గా అర్థం చేసుకుందాం. చాలా మంది బయటకి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తారు కానీ, లోపల ఎప్పుడూ ఒక టెన్షన్ పడుతూ ఉంటారు. నేను ఈ మాట ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో? నేను ఇప్పుడు ఉన్న పళంగా ఇక్కడి నుంచి లేచి బయటకి వెళ్తే ఏమనుకుంటారో? నేను ఈ డ్రెస్ వేసుకుంటే నా గురించి ఏమని మాట్లాడుకుంటారో? ఇట్లా కంటిన్యూయస్‌గా ఆలోచిస్తూ వేరే వాళ్ళ గురించే ఆలోచిస్తూ బతుకుతూ ఉంటారనమాట. ఇది చాలా డేంజరస్ విషయం. ఇది ఎందుకు అననేసంటే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనకి అయినా గాని అందరికి ఒక చిన్నప్పటి నుంచి ఒక మైండ్‌సెట్ ఉంటుందనమాట. అందరూ మనల్ని యాక్సెప్ట్ చేయాలి. అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని. దీనివల్ల ఎప్పుడు కూడా మనం ఏ పని చేసినా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. దీనికే సైకాలజీలో స్పాట్‌లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే మనము ఏ పని చేయకన్నా ముందు అందరూ నా గురించే మాట్లాడుకుంటారేమో, నేనే సెంటరేమో అన్ని మాటలకి, అన్ని మాటలు నా గురించే ఉంటాయి ఎప్పుడు అని అనుకోవడమే స్పాట్‌లైట్ ఎఫెక్ట్. కానీ నిజమేంటి అంటే అందరూ ఎప్పుడు మన గురించి మాట్లాడరు. అసలు వేరే వాళ్ళకి మనం మ్యాటరే అవ్వం. వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ బిజీ స్కెడ్యూల్‌లో వాళ్ళుంటారు. వాళ్ళకి వాళ్ళ లైఫే ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రయారిటీస్‌ని వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్‌ని వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి కెరియర్ ఉంటుంది. వాళ్ళకి జాబ్ ఉంటుంది. లేకపోతే వాళ్ళకి పిల్లలుంటారు. వాళ్ళ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడం, లేకపోతే వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్, వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌తోనే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కానీ ఈ ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే దీంట్లో కొంతవరకు నిజం కూడా ఉంది. అదేంటి అంటే మీరు ఏం చేసినా మీ గురించి మాట్లాడే వాళ్ళుంటారు. మీరు ఏదైనా సాధిస్తున్నా మీ గురించి మాట్లాడతారు. మీరు ఏమి చేయకుండా ఖాళీగా ఉన్నా మీ గురించి మాట్లాడతారు. ఇది అందరి గురించి మాట్లాడతారు. దీనికి వీళ్ళ గురించి మాట్లాడతారు. ఓన్లీ సెలబ్రిటీస్ గురించే మాట్లాడతారు. లేకపోతే ఓన్లీ సక్సెస్‌ఫుల్ పీపుల్ గురించి మాట్లాడతారని కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఏమి పని చేయకుండా జస్ట్ డ్రింక్ చేసి, తాగి పడిపోయే వాళ్ళతో కూడా కంపేర్ చేసుకొని, వాడికన్నా నేనెంతో బెటర్. నా ఫ్యామిలీకి నేను ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నాను అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. చాలా సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని చూసి ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏ మనిషి దీనికి అతీతం కాదు. అందరి గురించి అందరూ మాట్లాడతారు. కానీ నిజమేంటి అంటే ఎంతసేపు మాట్లాడతారు? మీరు ఏదన్నా ఆక్వర్డ్‌గా బిహేవ్ చేశారు. ఏదన్నా ఆహ్, డిఫరెంట్‌గా బిహేవ్ చేశారు. లేకపోతే డిఫరెంట్‌గా మాట్లాడారు. ఒక మాట దొర్లింది. తప్పుగా కాదు. కొంచెం ఫన్నీగానైనా గాని ఏదైనా మాట దొర్లింది. దాని గురించి ఎంతసేపు మాట్లాడుకుంటారు? మీరు ఎంతసేపైతే అనుకుంటారో అంతసేపైతే మాట్లాడరు. మాక్సిమం ఎక్కువలో ఎక్కువ ఒక 3 నిమిషాలు మాట్లాడుకుంటారు అంతే. అది కూడా చాలా ఇంటెన్స్‌గా ఏదన్నా పెద్దగా మీరేదన్నా ఆక్వర్డ్‌గా బిహేవ్ చేసినా 3 నిమిషాలు మాట్లాడుకుంటారు. దాని తర్వాత వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీ. 3 నిమిషాలకు మించి ఎవ్వరు మీ గురించి ఆలోచించరు. కానీ కొంతమంది ఎట్లా ఉంటారు అంటే, ఏదైనా సిట్యుయేషన్ జరిగింది అంటే, వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా భయపడతారు. ఇంట్లో నుంచి బయటకు రారు. బయట మళ్ళీ నేనెట్లా వెళ్లి తిరగాలి? నేను నా గురించి ఏమనుకుంటారో? ఆ మూమెంట్ గురించి ఆ ఆక్వర్డ్ మూమెంట్ గురించి మళ్ళీ తీస్తారేమో! మళ్ళీ దాని గురించి డిస్కషన్ జరుగుతుందేమో! ఇట్లా ఆలోచిస్తారనమాట. కానీ నిజమేంటి అంటే, ఎవ్వరు దాని గురించి అంతలా ఆలోచించరు. మళ్ళీ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు జడ్జ్ చేసేటప్పుడు ఏమనుకుంటారు అని అనేసంటే, వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తున్నారంటే నేనేదో తప్పు చేస్తున్నాను. నాలో ఏదో లోపముంది. నేను అందరి అప్రూవల్ పొందాలి అని అనుకుంటారు. కానీ నిజమేంటి అంటే, మీరు అందరి అప్రూవల్ పొంది ఒక్క పనిని గూడా చేయలేరు. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకళ్ళు విమర్శించే వాళ్ళుంటారు. మళ్ళీ ఏంటి అంటే, వాళ్ళు జడ్జ్ చేసేది అప్పటి వాళ్ళ మైండ్‌సెట్‌ని, అప్పటి వాళ్ళ నాలెడ్జ్‌ని బట్టే వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొబ్బరి చెట్టుందనుకోండి. ఒక పొలంలో ఒక కొబ్బరి చెట్టుంది. ఆ కొబ్బరి చెట్టుని కోతి ఒకలాగా చూస్తుంది. నాకు ఏం కొబ్బరికాయలు దొరికితే నేను తినాలి అని కోతి చూస్తుంది. ఆ కొబ్బరి చెట్టుని వడ్రంగి అంటే కార్పెంటర్ ఒకలాగా చూస్తాడు. అంటే దీని నుంచి నేనేం ఫర్నిచర్ చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? ఈ కట్టె ఎట్లా ఆగుతుంది? ఎంత స్ట్రాంగ్? అది ఆలోచిస్తాడు. ఆ చెట్టుని ఒక రైతు ఒకలాగా చూస్తాడు. దీని నుంచి ఎన్ని కాయలొస్తాయి? ఎక్కడ అమ్ముకోవాలి? ఎంత లాభం వస్తుంది? అట్లా ఆలోచిస్తాడు. ఇక్కడ చెట్టు ఒక్కటే. కానీ ఆలోచనలు 3 వేరు. అదే విధంగా ప్రతి వ్యక్తి, ప్రతి ఆలోచన డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఆ స్టేజ్‌లో, ఆ టైంలో వాళ్ళకున్న మైండ్‌సెట్‌ని బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్‌ని బట్టి
వాళ్ళు అలా జడ్జ్ చేస్తారు. ఇక్కడ ఎవ్వరిది తప్పని కాదు. అది మనిషి యొక్క నైజం. దాన్ని అట్లా ఆలోచించడం అనేది మనిషి యొక్క నైజం. అందరూ జడ్జ్ చేయబడతారు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. ఇది ఏం పెద్ద విషయం కాదు. ఏంటి పెద్ద విషయం అంటే దాని గురించి మీరు ఆలోచించడం. మీరు దాని గురించి ఆలోచించడం అనేది డేంజరస్. ఎందుకు అననేసంటే, వాళ్ళు మీరెంత సేపయితే అనుకుంటారో, వాళ్ళు ఆలోచిస్తున్నారని, వాళ్ళంత సేపు ఆలోచించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, దీనివల్ల మీరు ఏ పని చేయాలన్నా వాళ్ళ అప్రూవల్ కోసం చూస్తూ ఉంటారు. ఇది అప్రూవల్ కోసం చూడడం అనేది ఏ స్థాయికెళ్ళిపోతుందంటే, మీరు మీకు ఏది అవసరమో, మీకు ఏది చేయాలనుకుంటున్నారో అది చెయ్యరు. అది చేయకుండా వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేవే, వేరే వాళ్ళు అప్రూవ్ చేసేవే, వేరే వాళ్ళకి నచ్చేవే చేస్తారు. దాని తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుందంటే మీ లైఫే ఒక నటన అయిపోతుంది. మీరు ఓన్లీ వేరే వాళ్ళ కోసమే బతుకుతారు. ఇది చాలా డేంజరస్. ఇంకొక విషయం ఏంటి అననేసంటే, చాలామంది అప్రూవల్ కోసం చూస్తారు. అంటే వాళ్ళు ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. నేను ఈ విషయం ఇలా చేశాను. నేను ఇలా అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. ఇప్పుడు నా గురించి ఎవరేమనుకుంటారో అని వీళ్ళు ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఈ ఎక్స్‌ప్లనేషన్ వల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. మీరు ఏ పని చేయాలనుకున్నారో ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. మీకు ఎవరైనా అడిగినా కానీ నేనేదో ఆ టైంలో నేనలా చేశాను. నాకలా చేయాలని అనిపిచ్చింది. నేను మంచి రిజల్ట్స్ వస్తాయనుకున్నాను. రాలేదు అంతే అనంటే సరిపోతుంది. లేకపోతే ఏదైనా ఆక్వర్డ్ మూవ్‌మెంట్ ఫేస్ చేసినా కానీ నాకలా అనిపించింది ఆ మూమెంట్‌లో అలా చెప్పాను నేనంతే అంటే సరిపోతుంది. అసలు మీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఆలోచనలకి మీరు ఎలా చెక్ పెట్టాలి? దీన్ని ఎలా ప్రాక్టికల్‌గా ఎదుర్కోవాలి అన్నది దాని తర్వాత ఒకటి క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏంటి అననేసంటే మీరు మీకుగా ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అనేది ప్రతి దానికి ఆపండి. మీరు ఏం చేయాలనుకున్నారు? ఎందుకిది చేశారు? అనన్నది ప్రతి దానికి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ మీరు చేయాలనుకున్నారు, మీరు చేశారు అంతే. అన్నది గుర్తుంచుకొని అదే చేయండి. మీరు ప్రతి దానికి ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓవర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటేంటి అంటే, మీరు కావాలనే ఇంటెన్షనల్‌గా కొన్ని కొన్ని ఆక్వర్డ్ థింగ్స్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చీర కట్టుకొని వెళ్ళాలి అనుకున్నారు. చీర కట్టుకొని వెళ్ళండి. మీరేదైనా ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి అని అనుకున్నారు. ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా చేయండి. దీనివల్ల ఏమవుతుంది అననేసంటే, మీరు ఇది చేసినంత మాత్రాన ఎవ్వరు ఏమీ అనుకోలేదు. ఎవ్వరి జీవితం ఆగిపోలేదు. ప్రపంచమేం ఆగిపోలేదు అన్న విషయం మీకర్థమవుతుంది. దానివల్ల మీకు భయమనేది తగ్గుతుంది. నెక్స్ట్ టైమ్ మీరు అనుకోకుండా ఏదైనా ఆక్వర్డ్ మూవ్‌మెంట్ ఫేస్ చేసినా, దానికి మీకు అర్థమవుతుందనమాట. అప్పుడు నేను కావాలని చేసినప్పుడు కూడా ఎవ్వరు నన్ను అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా దీన్ని ఎవరు అంతగా పట్టించుకోరు అన్న విషయం మీకు అర్థమై, మీరు ఏది చేయాలనుకున్నా భయం లేకుండా చేయగలుగుతారు. ఇంకొకటేంటి అననేసంటే, మీరు మీకుగా ఒక క్వెషన్ వేసుకోండి. ఇప్పుడు నేను ఈ విషయం చేద్దామని అనుకుంటున్నాను. ఇది నేను వాళ్ళేమనుకుంటారో, ఫలానా నా ఫ్రెండ్ ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్నాను. ఒక 5 ఇయర్స్ తర్వాత వీడి ఒపీనియన్ నిజంగా నాకు మ్యాటర్ అవుతుందా? అన్నది ఆలోచించండి. మాక్సిమం టైమ్స్‌లో ఆన్సర్ కాదు. అసలు వాళ్ళేమనుకుంటారు అన్న ఒపీనియన్ మీకు 5 ఏళ్ల తర్వాత అసలు విలువలోకే రాదు. ఇప్పుడు గూడా దానికసలు విలువ లేదు అన్న విషయం మీకు అర్థమవుతుంది. మీరు భయం లేకుండా చేయగలుగుతారు. ఇంకొకటేంటి అంటే ఓవర్ థింకింగ్ టైమ్‌ని లిమిట్ చేయండి. అంటే మీరు ఖాళీగా ఉన్నారు అనంటే ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో అని. అలా కాకుండా మీరు కాన్షియస్‌గా ఏదైనా పని చేయడం, వాకింగ్‌కెళ్ళడం, జిమ్‌కెళ్ళడం, కెరియర్ బిల్డ్ చేసుకోవడం, స్కిల్ నేర్చుకోవడం, లేకపోతే ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడడం, ఇట్లాంటివి చేస్తే మీకిట్లాంటివి ఆలోచనలు అనేవి చాలా మట్టుకు తగ్గుతాయి. ఇంకొకటేంటి అంటే మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని గుర్తించండి. మీ విలువను మీరు గుర్తించండి. అప్పుడు వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకున్నా మీకు పెద్దగా ఆహ్, ఏమి ఎఫెక్ట్ అవ్వదనమాట. మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు తెలవాలి. మీకు మీ మాటలకు మీరు విలువివ్వాలి. అప్పుడే వేరే వాళ్ళు మీ మాటలకి, మీ చేతలకి విలువిస్తారు. మీరే మీ గురించి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళు ఏమనుకోరు. మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు తక్కువగా చూస్తారు. సో, మీరు మీ వాల్యూని ఫస్ట్ గుర్తించండి. చాలా మంది ఏం చేస్తారు అంటే, వాళ్ళ కలలు వాళ్ళ జీవితంలో వాళ్ళేదన్నా పెద్దగా అచీవ్ చేయాలి అని అనుకున్నా, లేకపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నా, చిన్న జాబ్ చేసుకుంటూ బతకాలి అని అనుకున్నా, ఏది కూడా చిన్న జాబ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మన కడుపుని, మన ఫ్యామిలీని చూసుకునే ఏ జాబ్ అయినా ఒక పెద్ద జాబ్‌తోనే సమానం. ఏ జాబ్ కూడా చిన్నది, పెద్దది అనేది అసలు లేదు. కానీ ప్రతీదీ చేయకన్నా ముందు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తారు. ఇది అస్సలు చేయకండి. మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. మీ ఎమోషనల్ స్టేటస్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో మీకు తెలుసు.
మీకు ఏది సూట్ అవుతుందో అది మీరు ఆలోచించకుండా చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ మీ పొట్టను నింపడానికైనా గానీ, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి కానీ, మిమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఎవ్వరు రారు. మీకోసం మీరు నిలబడాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తారనమాట. సైలెంట్‌గా ఉండి అల్లరి చేయకుండా ఉంటే మంచివాడు. మంచి మార్క్స్ తెచ్చుకుంటే మంచివాడు, మంచిగా చేసావు నువ్వు అని పొగడడం. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మనకి అది అలవాటైపోయింది. వేరే వాళ్ళు అప్రూవల్ మనకి మంచిగా ఇస్తేనే మనం మంచివాళ్ళము అననేది. కానీ అది అస్సలు నిజం కాదు. మనకి ఏం అవసరమో అది చేసుకుంటూ పోవాలి. అసలు జీవితానికి నిజమైన స్వేచ్ఛ ఏంటి అంటే, నాకు నచ్చింది, నాకు ఏదైతే సూట్ అవుతుందో, నాకేదైతే కరెక్టో అది నేను చేస్తాను అని చెప్పగలిగే, చేయగలిగే స్టేజే మనిషి జీవితానికి నిజమైన స్వేచ్ఛ అన్నది గుర్తించండి. మీ లైఫ్‌ని మీ రూల్స్‌తో మీరు హ్యాపీగా బతకండి. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతాయి. మీరు వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే ఇగ్నోర్ చేయండి. మీకు ఎట్లాంటి టాపిక్ మీద కంటెంట్ మీద వీడియోస్ కావాలి అన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను.